కార్యక్రమానికి స్వాగతం. తనకొచ్చినటువంటి వ్యాధి అందరికి రావాలన్న దురుద్దేశంతో కనిపించిన అబ్బాయినల్లా మోసం చేస్తూ వచ్చింది భవాని. అసలు తనకొచ్చినటువంటి వ్యాధి ఏంటి, దానికి కారణం ఎవరు అనేది అడిగి తెలుసుకుందాం. ఎలా చెప్పాలో తెలుస్తలేదు మేడం. చెప్పు నాన్న, పర్లేదు వింటాం మేము. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు మేడం. అయ్యో, చెప్పమ్మా, టెన్షన్ తీసుకోవద్దు, చెప్పండి. రీసెంట్గా మ్యారేజ్ అయింది మ్యామ్. పాపం అమ్మాయికి ఎవరు లేరంటే దయదాల్చి నేనే చూసి మ్యారేజ్ చేసుకున్నాం మ్యామ్. చేసుకుంటే తర్వాత కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే డౌట్ వచ్చి కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే తిడుతూ మెసేజ్లు చేస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు దొరికితే చంపేస్తాం. అంటే నీకు ఆ వాయిస్ మెసేజ్ లేవని అంటే నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏమే నువ్వు ఎంతమందితో ఇదవుతావు, నీ వల్ల మాకు జబ్బులు వచ్చినాయి, నిన్ను చంపేస్తాము, అలాంటి మెసేజ్ లేవన్నానా? అమ్మాయిని అడిగితే నాకు సంబంధం లేదు. జబ్బు ఉంది అన్నట్టు వచ్చింది ఆ మెసేజ్ లో. అవునండి. ఎటువంటి జబ్బు అనే డిస్కషన్ ఉంది అందులో? అంటే జబ్బు అనేది ఒకటే పెట్టిర్రు, మళ్ళీ తర్వాత అడుగుతానేమో చెప్తలేదు. వాళ్ళు చెప్పట్లేదు, ఈ అమ్మాయి కూడా చెప్పట్లేదు. అట్లా చంపేస్తాము అది ఇది అని మాట్లాడుతుండ్రు. దగ్గర దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు, అంటే ఎంతమంది మగాళ్ళ యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా? రకరకాల నంబర్లు, రకరకాల మగాళ్ళు అంటున్నావు కదా, ఎంతమంది ఉండొచ్చు? 20-30 లాగా. 20-30 మెంబర్సా? మేడం నాకు కళ్ళు తిరిగినాక హాస్పిటల్ తీసుకుపోతే అప్పుడు టెస్టులు చేస్తుంటే ప్రెగ్నెన్సీ అని తెలిసిందే. అది అప్పుడు జబ్బు బయటకు వచ్చేసి. ఏం చెప్పు? HIV కొంచెం సీరియస్ క్రిటికల్గా ఉండేది. ఒకరోజు హోటల్కి వెళ్ళాం, కమిట్మెంట్ అడిగిన నేను, ఓకే అన్నది, సరే వస్తున్నానది, కాండం తెచ్చుకొని చెప్పిన నేను, ఏమొద్దు డైరెక్ట్ కలుద్దామని అన్నది. డైరెక్ట్ ఓకే అన్న. ఆమెనే అంత ఫ్రీ ఉన్నప్పుడు నేను మొగోని అట్లా ఇబ్బంది పడితే నా ఇజ్జత్ అవుతుందని డైరెక్ట్ అట్లా జరిగిపోయింది. లేకుండా బాగుంటుంది అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బ్రో నాకు ఫోన్ చేసిండు, ఏదో సమస్య వచ్చింది, ఏదో ఇబ్బంది అని నాకు ఫోన్ చేసిండు. ఎప్పుడు? రీసెంట్గా ఒక 3 months. నీ నెంబర్ ఎలా ఉంది అతని దగ్గర? ఆమె ఫోన్లో నా నెంబర్ ఉంది. ఏమని అడిగాడు నిన్ను? బ్రో ఇట్లా కొంచెం ప్రాబ్లం వచ్చింది, వచ్చేసిన, ఆయన అడ్రస్ పెడితే వచ్చేసిన. ఇక్కడికి వచ్చి చూస్తే HIV అది అని అంటున్నారు. ఎంత సీరియస్ విషయం అది. నువ్వు ఆ పేపర్స్ పట్టుకుని నువ్వు ఆ డాక్టర్స్కి చెప్పినా కూడా ఇమీడియట్గా ఆయన మీద కేసు బుక్ చేస్తారు. అతను టెస్ట్ చేయించుకుంటే, ఎందుకు టెస్ట్ చేయించుకున్నాడు నాకు తెలియదు కానీ అతను టెస్ట్ చేయించుకుంటే అతను పాజిటివ్ అంటే, ఇప్పుడు ఏమొచ్చి నా భర్త కూడా పాజిటివ్ అని అంటున్నాను. నిజంగా మాకు ఏంటి రిజిస్ట్రేషన్ ఏం లేదు, నేను ప్రేమించింది అల్లాదే అనే ఎవిడెన్స్ కూడా ఉంది. ఎవిడెన్స్తో మాట్లాడతాం నెక్స్ట్ స్టెప్లో. ఎందుకంటే మీలో ఉన్న మంచితనం ఏదైనా బయటపడుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం అంతే. మీ దగ్గర ఆ నిజాన్ని ఒప్పుకునే అంత క్యారెక్టర్ లేనప్పుడు మేము ఎవిడెన్స్లతో దిగామంటే క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పండి. నిజం చెప్పమ్మా. బాబా ఫోన్ రికార్డ్స్. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. రాజు అనే అతను ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చారండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు రాజు గారు? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి? ఎలా చెప్పాలో తెలుస్తలేదు మేడం. చెప్పు నాన్న, పర్లేదు వింటాం మేము. చెప్పండి. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు మేడం. అయ్యో, చెప్పమ్మా, టెన్షన్ తీసుకోవద్దు, చెప్పండి. రీసెంట్గా మ్యారేజ్ అయింది మ్యామ్. మా ఆవిడ ఇలా పరిచయం అయ్యి నాకు జాబ్లో ఇట్లా డ్యూటీ చేస్తున్న పరంగా, అందులో నాకు డ్యూటీ పరంగా దొరికితే ఇష్టం, నువ్వు అంటే నాకు ఇష్టం అని మ్యారేజ్ చేసుకున్నాం మేడం. పాపం అమ్మాయికి ఎవరు లేరంటే దయదాల్చి నేనే చూసి మ్యారేజ్ చేసుకున్నాం మ్యామ్. చేసుకుంటే తర్వాత ఇట్లనే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటే చూసిన మేడం, ఓ రోజు డౌట్ వచ్చి కాల్ హిస్టరీ చెక్ చేస్తుంటే వేరే వాళ్ళు ఇట్లనే తిడుతూ మెసేజ్లు చేస్తూ కాల్ రికార్డ్ చేసి పంపించడు, అలా సెండ్ చేసి. ఏంటి అమ్మాయి ఫోన్కి వల్గర్ మెసేజ్లు వస్తున్నాయా? నువ్వు దొరికితే చంపేస్తాం, ఎందుకు ఇలా చేస్తున్నావు, మెసేజ్లోనా వాయిస్ మెసేజెస్ దొరికితే చంపేస్తాం. ఎవరు, మేలా ఫీమేలా? అబ్బాయిలండి. అయితే ఏంది కథ అనేది అడిగితే ఏం చెప్తలేదు సార్.
ఏదో అంత థ్రెట్టింగ్ మెసేజ్లు వచ్చినా అమ్మాయి నీకేం చెప్పట్లేదు? రీసెంట్ అంటే ఎంతకాలం అయింది మీకు మ్యారేజ్ అయ్యి? రీసెంట్ 6 months అయింది. 6 months అయింది. పెద్దలు నిర్ణయించిన పెళ్ళే? లేదండి లవ్ మ్యారేజ్. అసలు అమ్మాయి తరపున ఎవ్వరు రాలేదా మీ? తనకి ఎవరు లేరా అంటే అరే ఎవరో ఒక చుట్టాలు, అక్క చెల్లో తమ్ముడు, ఎవరో ఒకరు, బాబాయ్ పిన్నులు, ఎవరు రాలేరా? ఎవ్వరు రాలా. ఆ అమ్మాయిని నమ్మి చేసుకున్నావా? ఆఫీస్ లో కొలీగ్ అన్నావు కదా, ఎక్కడ ఉంటుంది ఆవిడ? ఇక్కడనే హైదరాబాద్ డ్యూటీ చేస్తున్నప్పుడు పరిచయం అయింది. కాదు నాన్న, అసలు అంత బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయినాయో లేకపోతే ఏమైనా క్రిమినల్ ఏమీ తెలియకుండా అమ్మాయి అన్నదా మంచిగా నన్ను నచ్చిందని చెప్పింది నాకు. అలా కదా నాన్న, మీరిద్దరికి ఒకరికొకరు ఇంట్రడ్యూస్ అయినప్పుడు అసలు ఆ అమ్మాయి ఏమని చెప్పింది? నేను ఏదో అనాథని, నాకు ఎవరు లేరని చెప్పిందా? వెనుక ముందు ఎవరు లేరని చెప్పేసింది. సో తన అనాథ, కానీ నీకు నచ్చింది కేవలం ఆ అమ్మాయి నచ్చింది. అమ్మాయి నచ్చింది, ఇంకా వెనక ముందు ఎవరు లేరు చూడడానికి. సో చేసుకుంటే నాకు కూడా తోడు ఉంటుంది కదా. అంటే వెనక ముందు ఎవరు లేరని చేసుకున్నావా లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో అమ్మాయి క్యారెక్టర్ బాగుందండి, బిహేవియర్ అంతా అని చూడడానికి మంచిగా ఉంది, బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచిగా ఉంది. నీ దగ్గర ఉన్న ఆ షార్ట్ టైమ్ లో క్యారెక్టర్ పరంగా ఉంది, వెనకాల ఎవరు లేరు, సరే నేను లైఫ్ వేస్తే బెటర్ కదా అని నువ్వు పేరెంట్స్ సపోర్ట్ ఉందా? మీ పేరెంట్స్ కి అంగీకారం ఉందా దీని గురించి? లేదండి. లేదు. మీ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోలే? వెనకాల అమ్మాయికి ఎవరు లేరు కదా, ఎందుకు? లవ్ మ్యారేజ్ అంటే వెనక ఇంట్లో వాళ్ళు చూసారు కదండి వెనక ముందు. ఓకే నాన్న, గో హెడ్. ఏంటా మెసేజెస్? అయితే తను వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, మాకెందుకు ఇట్లా ఇలాంటి రోగం తెచ్చి మాకు ఎందుకు అంట పెడుతున్నావు? కాదు నాన్న, నీకు ఫోన్స్ లో ఒక వల్గర్ మెసేజ్లు కనిపించినాయి, అడిగితే ఏం చెప్తుంది సమాధానం? ఏం చెప్తలేదు, నాకు తెలియదు అని చెప్తుంది. నీకు తెలియదు అంది. ఆ అమ్మాయికి ఒక అక్రమ సంబంధాలు ఉన్నాయని నీకు ఎలా తెలిసింది? అయితే కాల్ రికార్డింగ్స్ వస్తాయి కదా మేడం, ఓకే. తనకు తెలియకుండా కూడా కాల్ రికార్డింగ్ పెట్టుకుని ఇంకోటి ఏంటంటే వాయిస్ మెసేజ్ పెట్టిండ్రు. ఆ అబ్బాయికి కాల్ చేసి అడిగితే ఇలా అని చెప్తే అబ్బాయి చెప్పాడు ఈ అమ్మాయితో. ఇలా అని అంటే మళ్ళీ రిపీట్ చేయాలి మీరు. అంటే నాకు మ్యారేజ్ అయినాక కూడా తనతో అక్రమ సంబంధం పెట్టుకుంది. కాదు, అంటువ్యాధులు వస్తాయి ఇవన్నీ ఎవరన్నారు ఈ మాటలో? అవతల అబ్బాయి అన్నాడా? అబ్బాయి అన్నాడు. అంటే అమ్మాయికి జబ్బులు ఉన్నాయా? దొరికితే చంపేస్తాము అది ఇది అని అంటున్నాడు. ఓకే, దొరికితే చంపేస్తాం అనేటటువంటి థ్రెట్ అదంతా అర్థమైంది నాన్న. నువ్వు వేరే వాళ్ళతో ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నారని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అతను? నిన్న మా ఆవిడ. మీ ఆవిడ ఎవరెవరితో పెట్టుకున్న సంబంధం? ఏమో మాకు చాలా నెంబర్స్ తోని వాయిస్ మెసేజ్ వచ్చాయి. ఓకే. అంటే నీకు ఆ వాయిస్ మెసేజ్ లేవని అంటే నువ్వు చెప్తున్నది ఆ అమ్మాయికి ఆల్రెడీ ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏమే నువ్వు ఎంతమందితో ఇదవుతావు, నీ వల్ల మాకు జబ్బులు వచ్చినాయి, నిన్ను చంపేస్తాము, అలాంటి మెసేజ్ లేవన్నానా? అమ్మాయిని అడిగితే నాకు సంబంధం లేదు. నాకు క్లియర్ గా ఉండాలి, జబ్బు ఉంది అన్నట్టు వచ్చింది ఆ మెసేజ్ లో. ఆ అమ్మాయి ఆల్రెడీ జబ్బు పడిందని వచ్చిందా? అవునండి. ఎటువంటి జబ్బు అనే డిస్కషన్ ఉంది అందులో? అంటే జబ్బు అనేది ఒకటే పెట్టిర్రు, మళ్ళీ తర్వాత అడుగుతానేమో చెప్తలేదు. వాళ్ళు చెప్పట్లేదు, ఈ అమ్మాయి కూడా చెప్పట్లేదు. అట్లా చంపేస్తాము అది ఇది అని మాట్లాడుతుండ్రు. నేను వాళ్ళకు కాంటాక్ట్ తీసుకొని కాల్ చేస్తే కూడా కొందరు రెస్పాన్స్ అవుతారు, కొందరు రెస్పాన్స్ అవుతలేరు. కాల్ రికార్డ్స్ లో ఏం తెలిసిందమ్మా? ఎక్కువ కాల్సా లేకపోతే ఎవరో ఒక? చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఏం జరిగింది అడిగారా మీ ఆవిడని? అడిగితే ఏం చెప్తలేదు మేడం. నాకు రాంగ్ నంబర్స్ వస్తుంటాయి కదా ఈ రోజుల్లో, పట్టించుకోదని చెప్పేసి. ఏమైనా పని చేస్తుందా అమ్మాయి? ఏం లేదండి, మళ్ళీ జాబ్ అయిపోయిన నుంచి, మ్యారేజ్ అయిపోయిన నుంచి ఇంట్లో జాబ్ మానేసింది, ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుందా? ఇక అప్పుడప్పుడు జాబ్ చేస్తా అంటది కానీ సర్లే చేద్దు తర్వాత. నీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఈ రోజు అనారోగ్యంగా ఉండడం అట్లా ఏమైనా ఉందా? మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంది పెళ్ళైనప్పటి నుంచి? బాగానే ఉంది మేడం, స్టార్టింగ్ బాగానే ఉంది. రాంగ కొంచెం పోతుంటే పెళ్ళయ్యి 6 నెలలు అయిందన్నారు కదా. పెళ్ళయ్యే 6 months అవుతుంది కానీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ వచ్చేసింది మేడం. ఇక తర్వాత ఈ అమ్మాయి ఉద్యోగం మానేయడానికి కారణం ఏంటి? ఈ అమ్మాయి ఏ సందర్భాల్లో సమయాల్లో బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంది? ఆఫీస్కి పోయిన టైంలోనే మేడం. ఆఫీస్ ఉద్యోగం ఎందుకు మానేసింది? శుభ్రంగా ఇద్దరు ఉద్యోగం చేసుకునేవారు కదా, అక్కడే కదా మీ ఇద్దరు పరిచయం. రెస్ట్ తీసుకుంటారు కదా, ఎన్రోల్ చేసింది కదా, మళ్ళీ ఏంటంటే మీరిద్దరు కష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఇష్టపడి ₹1 దాచుకుంటేనే కదా ఏదన్నా. రెస్ట్ తీసుకునేది ఏంటి గోంగూర వయసులో ఉన్నప్పుడు? నువ్వు వర్క్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుందా? బయటకు వెళ్తుండేనంట. కొన్ని టైమ్స్ నాకు నైట్ డ్యూటీ ఉన్నప్పుడు కూడా కాల్స్ ఎక్కువ మాట్లాడుతుండే. ఈ అమ్మాయి ప్రవర్తనలో ఈ మెసేజ్లు కాకుండా ఇవన్నీ దొంగ మెసేజ్లు అని కాసేపు అనుకుందాం, ఈ అమ్మాయి ప్రవర్తనలో ఇంకేమైనా డిఫరెన్స్ కనిపించిందా నీకు? నేను ఉన్నప్పుడు బాగానే ఉంటుండే. ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్యూటీకి వెళ్తుంటే హెల్మెట్ ఉంటుంది కదా, ఓకే, మర్చిపోవడం
అప్పుడు ఆ టైంలో వెళ్తున్నప్పుడు కొంచెం కంగారుగా ఉంటుండే, ఫోన్ సడన్ గా తీసి పక్కన పెట్టుడు, ఓకే ఆ వేలో బిహేవియర్ ఉంటుండే. ఓకే. అంటే మీరు ఏమైనా అనుకున్నారా కొన్ని నెలలే జాబ్ చేయొద్దు తర్వాత మళ్ళీ జాబ్ చేయొద్దు కానీ అని అట్లా, లేదా ఏమైనా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని ఇంట్లో కూర్చోబెట్టావా? తన చాయిస్ వేసి పెట్టేసి నేను. ఎప్పుడైతే అప్పుడు జాయిన్ అవ్వమ్మా నువ్వు అని. దగ్గర దగ్గర ఎన్ని వాయిసెస్ విన్నావు, అంటే ఎంతమంది మగాళ్ళ యొక్క మాటలు నువ్వు విన్నావు సుమారుగా? రకరకాల నంబర్లు రకరకాల మగాళ్ళు అంటున్నావు కదా, ఎంతమంది ఉండొచ్చు? 20-30 లాగా. 20-30 మెంబర్సా? ఏమయ్యా నిజమేనా నువ్వు చెప్పేది? నిజం కాకపోతే నా కుటుంబ సమస్య మొత్తం వీడికెందుకు సో తెలుసు? ఒక్క వ్యక్తి కాదు ఇది, ఒక వ్యక్తి మాట్లాడటం, ఒక వ్యక్తి థ్రెట్ చేయటం, 2-3 కూడా కాదు, 20-30 మంది మనుషుల మగవాళ్ళు. చెప్పుకోవడానికి కొంచెం అదే వినటానికి మాకు కష్టంగా ఉంది, చెప్పుకోవటానికి. వినటానికి అసలు అది ఎంతవరకు నిజం? ఏంటమ్మా ఒక 20 మెంబర్స్ కాల్స్ వేరే వేరే ఉంటే నువ్వు గట్టిగా అసలు నిలదీయాలి, లేకపోతే పెద్ద మనుషుల్లో పెట్టాలి, అలా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? లేకపోతే అది ఏదో చెప్పట్లేదు నువ్వు ఇంకా రాజు, ఏదో దాచి పెడుతున్నావా? కొంచెం బయట పెట్టాలి పూర్తి. ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర తీసుకుపోయినా ఇంట్లో ఎదురిచ్చి పెళ్లి చేసుకున్నాం, పరువు పోద్ది అనుకున్నావు. పరుగు పోద్ది, మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గర చిన్న చిలుకన అయిపోతా. సో అందు గురించే ఎక్కడ కాకుండా మీ దగ్గరికి సొల్యూషన్ కోసం వచ్చి. ఇంతేనా ఇంకేమైనా ఉందా చెప్పడానికి? యాక్చువల్గా ఒక రోజు కళ్ళు తిరిగి పడిపోయింది మేము. ఈ అమ్మాయా? ఏదో క్యాజువల్గా అనుకున్నా నేను, ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలిసింది. ఓర్ని మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదంటున్నావుగా నాన్న. మేము చాలా ఫ్రీగా మాట్లాడతాం, నువ్వు టైం తీసుకో, నిదానంగా చెప్పు. నువ్వు నీ కళ్ళంటే నీళ్ళే వస్తున్నాయి బాధపడుతున్నావు అట్లా కాదు. రియాలిటీ తెలియాలంటే మీరు కొంచెం ఓపెన్ అప్ అయ్యి చెప్పాలి. ప్రెగ్నెన్సీ అని తెలిసిందా? ఎన్నో నెల? 6 months అట్లా వచ్చి. 6 months? ఇప్పుడు అమ్మాయి 6 months ప్రెగ్నెంటా? 6 months అంటే కడుపు పెద్దగా ఉంటది, ఉంది కదా, అది నీకు డౌట్ రాలేదా? నాకేమనిపించలేదు మేము. సో ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ అని తెలిసింది కాబట్టి మా షో ఎత్తుక్కొని వచ్చారు ఇక్కడికి. అంటే కడుతూ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. అంతేగా, అబద్ధాలు తెలియదుగా అబ్బాయికి. ఎంత పరిచయం మీది బిఫోర్ యువర్ మ్యారేజ్? ఎంత పరిచయం మీది? ఎంతకాలం పరిచయం? 8 months అట్లా. 8 months పరిచయంలో ఈ అమ్మాయి గురించి నీకేం అనిపించలేదా? ఈ అమ్మాయి ఇంకోళ్ళతో వెళ్తుంది, వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాత 20-30 సంబంధాలు మొదలైనయా, బంధాలు? అంతకుముందు తెలియదు సార్, కాకపోతే ఆఫీసులలో ఉన్నప్పుడు బాగానే ఉంటుండే, మంచిగానే ఉంటుండే సార్.